రెండవ రాశి వృషభం. మరి గురుగారు 2025 వృషభ రాశి వాళ్ళది రాశి ఫలం ఎలా ఉంటుంది? వృషభం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఏంటంటే మాస్టర్స్ తో సంబంధం ఉంటుంది. అందుకే మీరు వృషభ లగ్నంలో ఎవరైనా జన్మించిన వాళ్ళు మీరు కనుక అడిగితే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మాస్టర్ నాకు ఇట్లా చెప్తే ఇంకా బాగుండేది, ఇంకొంచెం ఇండెప్త్ గా అనాలిసిస్ చేయాలి, మాస్టర్ మీదే వీళ్ళకి ఇంకేదో చెప్పలేకపోయారు అనే ఇది ఉంటుంది. ఎందుకంటే పూర్వజన్మ కర్మ ఈ జూపిటర్ తో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని వీళ్ళు వీలైనంత మటుకు జూపిటర్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి, పూజలు చేసేటప్పుడు కానీ ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ విజిట్ చేసేటప్పుడు కానీ పర్టికులర్గా వీళ్ళు జాగ్రత్త పడాలి. అయితే వీళ్ళకి సాటర్న్, జూపిటర్ అండ్ రాహుకేతు ప్రభావం ఎలా ఉంది, అసలు ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీరికి మనకి కర్మకారకుడు శని కనుక చూసుకుంటే 10th హౌస్లో ఇంతకాలము అంటే మార్చి 30వ తేదీ వరకు సాటర్న్ 10th హౌస్లో ఉంటాడు. సో వర్క్ ఉంటుంది, వర్క్ ప్రెజర్ కూడా ఎక్కువగా ఉంటుంది మార్చి 30వ తేదీ వరకు. మార్చి 30 నుంచి ఎప్పుడైతే మీకు లాభస్థానంలోకి వస్తాడో శని, ఇట్ గివ్స్ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ లో గ్రోత్ అనేటువంటిది ఇస్తాడు ఇక్కడ లాభ శని. సో వీళ్ళు మార్చి 30వ తేదీ తర్వాత నుంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ ఒక 2 నెలలు శని రాహులు కలిసి కూడా ఉంటారు. సో కలిసి ఉన్నందుకు ఏదైనా విదేశీ కంపెనీలు త్రూ ఏదైనా కాంట్రాక్ట్స్ కానీ బిజినెస్ డీల్స్ కానీ ఇట్లాంటివి యోగిస్తాయి అక్కడ. ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ రాహు కూడా 10th హౌస్లోకి వస్తున్నాడు మే 30వ తేదీ నుంచి. సో ఎప్పుడైతే మే 30వ తేదీ నుంచి రాహు 10th హౌస్లోకి వస్తాడో విదేశీ కంపెనీస్లో ఉద్యోగం రావడం కానీ బయట దేశాలకు ఉద్యోగం సంపాదించడానికి కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఓన్లీ 10th హౌస్ రాహు అని కాదు, ఇక్కడ 10th హౌస్లోకి ఎప్పుడైతే రాహు వస్తున్నాడో వృషభ లగ్నం నుంచి మీకు 4th హౌస్లో కేతు ఎంటర్ అవుతున్నాడు. సో ఎప్పుడైనా కేతు కనుక 4th హౌస్లో ఉంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఉంటారు, మారిపోతారు. అంటే ఇక్కడ మనం రాహుని, కేతువుని, సాటర్న్ని వీటిని కనుక మనం లెక్కలేసుకుంటే ఇక్కడ జరగబోయేది ఏంటంటే వెరీ క్లియర్లీ వీళ్ళు ఏదైనా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని చేసే ప్రయత్నం 2025 మే నుంచి యోగిస్తుంది అని మనం స్పెసిఫిక్గా మనం చెప్పొచ్చు. అయితే ఈ కేతు 4th హౌస్లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఏమిటది అంటే విద్యార్థులు ఉంటారు కదా, విద్యార్థులు పర్టికులర్గా ఏదైనా కోర్సెస్ తీసుకునేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెడికల్ రంగాలు చదివే వాళ్ళకి కొంత డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. హాస్పిటల్స్ అండ్ ఈ ఫార్మా సంబంధించిన ఫార్మక్యూటికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే ఒక మెడికల్ షాప్స్ కావచ్చు, ఇవి నిర్మించేటువంటి వారికి లేదా ఇవి ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకునేటువంటి వారికి చదువులోని ఏదైనా ఒక గృహం కొనుక్కుందాము, లేకపోతే గవర్నమెంట్ కొన్ని కంఫర్ట్స్ మిస్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి వీళ్ళకి 4th లో కేతు ఉండడం వల్ల. కానీ ఆధ్యాత్మిక విద్యలు అంటారు, స్పిరిచువల్ రిలేటెడ్ నాలెడ్జ్, స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన మాత్రం చాలా బాగుంటుంది చెప్పాలంటే. అండ్ జూపిటర్ ఎట్లాగో మీకు 2nd హౌస్లోకి వస్తున్నాడు. సో 2nd హౌస్లోకి రావడం వల్ల గతంతో పోల్చుకుంటే చాలా మటుకు ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి. అయితే వీళ్ళు ఏదైనా సరే సంతానం కోసం చేసే ప్రయత్నం కావచ్చు కొంచెం డిస్టర్బ్ అవుతుంది మే లోపల. అండ్ అదేవిధంగా మే లోపల ఫ్రెండ్స్ అని చెప్పి పరిచయం, ఫ్రెండ్స్ వల్ల ఇబ్బంది రావడం, ప్రేమ వ్యవహారాలని కొంచెం లవ్ దీంట్లోకి వెళ్ళి అయ్యో ఎందుకు వెళ్ళాను అనవసరంగా డిస్టర్బ్ అయిపోయాను ఇట్లాంటివి మే లోపల ఉంటాయి. కాబట్టి మే లోపల షేర్ మార్కెట్, ఫ్రెండ్స్, ఈ సంతాన సంబంధించిన విషయంలో, లవ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మే లోపల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. బట్ ఈ ఇయర్ మే 15th నుంచి జూపిటర్ ఎప్పుడైతే 2nd హౌస్లోకి వస్తాడో అన్ని రకాల లాభాలు, ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు వీళ్ళకి. ఆఫ్టర్ మే బాగుంటుంది అంటారు, ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది. మరి వృషభ రాశి వాళ్ళు 2025లో పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? సర్వసాధారణంగా వీళ్ళు చేయాల్సింది ఎవరికి అంటే విష్ణు నామాన్ని ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఓం మధుసూదనాయ నమః లేదా ఓం నమో నారాయణాయ ఇస్ బెస్ట్. అయితే ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లో మార్చి వరకు వర్క్ స్ట్రెస్ ఉంటుందని చెప్పుకున్నాం. అది తగ్గడానికి లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకుంటే మంచిది. అదొకటి. కొంచెం నిర్ణయాలు ఏదైనా తీసుకోవాల్సి వస్తుంది. ఎంత పంచమంలో కేతు ఉండి మీకు మే వరకు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు గణపతిని తలుచుకొని డెసిషన్ కనుక తీసుకుంటే బాగుంటుంది. ఓకే గురుగారు, ఏదన్నా వృషభ రాశి వాళ్ళు మే వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే మీరు చెప్పిన రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటే మంచి జరుగుతుంది, ఫైనాన్షియల్ గా అన్ని విధాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.